నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్రం రాష్ట్రాలు టీమిండియాలా పనిచేస్తే ఏ లక్ష్యమూ అసాధ్యం కాదన్న ప్రధాని. ప్రతి గ్రామం నగరాన్ని వికసితగా మార్చడమే ధ్యేయమని వెల్లడి. 2029 నాటికి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యమన్న సీఎం. వృద్ధి రేటు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యమన్న చంద్రబాబు. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు కృతజ్ఞతలంటూ పవన్ సెటైర్. సినీ రంగం వారికి కూటమి ప్రభుత్వం పట్ల మర్యాద లేదని అసంతృప్తి. జూన్ 1 నుంచి సినీ థియేటర్లు బంద్ లేదన్న ఫిల్మ్ ఛాంబర్. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల సమావేశంలో నిర్ణయం. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ కారు ఢీకొని 4 దుర్మరణం. సింధు జలాల ఒప్పందానికి మూలమైన అంశాలు పాకిస్తాన్ పట్టించుకోలేదు. అందుకే నిలిపివేసినట్లు పార్లమెంటరీ స్థాయి సంఘానికి విదేశాంగ శాఖ నివేదిక. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు విస్తరించే అవకాశం.